హలో అండి. మొన్న నేను గారెలు చేశాక నూనె కడాయిలో మిగిలిపోయిందండి. సో ఈరోజు నేను అరటికాయ చిప్స్ చేద్దామని ఒక 3 అరటికాయల్ని గీసి చిన్న చక్రాలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఉప్పు నీటిలో వేస్తే నల్లబడవండి. అలాగే కాస్త మందంగా కట్ చేసుకొని కొంచెం పసుపు వేసి బాగా రుద్ది కడిగితే ఆ నీళ్ళన్నీ వాడదీసి ఒక స్ట్రైనర్లో వేస్తే ఆ నీళ్ళన్నీ వాడిపోయాక కాగుతున్న నూనెలో వేసి అలా ఇటు అటు తిప్పుతూ వేయించుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్ట్రెయిన్ చేసుకుంటే అరటికాయ చిప్స్ మనం చక్కగా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు అందులో కాస్త సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి ఒక్కసారి బాగా కలిపి తింటే భలే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయండి ఈ అరటికాయ చిప్స్. నేను అప్పుడప్పుడు సాంబార్తో కాంబినేషన్ ఇలా అరటికాయ చిప్స్ చేస్తానండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలానే మనం పిండి వంటలకు వాడే నూనెని ఒక 2 సార్లు చిప్స్ లేక అప్పడాలు వేయించుకొని మిగిలిన నూనెని మనం మొత్తం ఒక కంటైనర్లో విడిగా వేసుకొని ఆ నూనె డైలీ కర్రీస్లో మనం దోశలకి వాడేస్తూ ఉండాలండి. సో ఈ నూనెని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేయకుండా ఇలా కర్రీస్లో వాడేసుకుంటే సరిపోతుందండి. ఇవాళ మా లంచ్ సాంబార్తో అరటికాయ చిప్స్, మామిడికాయ చట్నీ. థ్యాంక్ యూ.